హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో ఎంతో రుచికరమైన స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది రైస్‌లోకి, రోటీ, చపాతీ, పూరి, పుల్కా, బిర్యానీ, పలావు, బగారా రైస్‌తో పాటు పప్పుచారు, రసంలోకి, సాంబార్‌లోకి కూడా చాలా బావుంటుందండి. కారంగా తినాలని కోరుకునేవారు ఒక్కసారి ఈ పద్ధతిలో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెప్పటికీ ఇలానే చేస్తారు. అంత బావుంటుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా బావుంటుందండి. కారంగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా చూడండి, నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న చికెన్‌ని ముందు కల్లుప్పు వేసి బాగా కడిగిన తర్వాత 6, 7 సార్లు బాగా కడిగాక ఒక స్ట్రైనర్‌లో వేశానండి. స్ట్రైనర్‌లో వేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి ప్రస్తుతం అయితే. తర్వాత మిగిలింది వేద్దాము. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక చిన్న కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. దీంతో పాటు ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5, 6 పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు, ఈ పెరుగు ఇదంతా కూడా చికెన్‌కి బాగా పట్టేట్టుగా కలుపుకోండి. చూడండి, కలిపేసాం కదా! ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 1 గంటకి తక్కువ కాకుండా నానపెట్టుకోండి. లేకపోతే అరగంట నానినా సరిపోతుందండి. మూత పెట్టి ఒక పక్కనుంచుకోండి. ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకుందామండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 యాలకులు, 4 దాల్చిన చెక్క, 7 లవంగాలు వేసుకోండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే ఎండుమిర్చి 12-15 వరకు వేసుకోండి. మీరు తినే కారం మీకు ఐడియా ఉంటుందిగా. ఇప్పుడు మనం చేసేది ఖచ్చితంగా స్పైసీగా ఉంటుందండి. కారం అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. చూడండి, చక్కగా దోరగా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడనివ్వకండి. ఎక్కడ మాడకూడదండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరేకి తీసేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకుని పొడి కొట్టేసుకోండి. చూడండి, మనకి మసాలా పొడి రెడీ అయిపోయింది కదా! మనము చికెన్ కూడా ఆల్రెడీ నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మసాలా కూడా రెడీ చేసుకున్నాము. మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. 1 కప్పుకు తక్కువ కాకుండా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ అనేది ఖచ్చితంగా ఎక్కువ పడుతుందండి. దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఖచ్చితంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఈ చికెన్‌ని కూడా ఇందులో వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. చూడండి, మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద నుంచి కలుపుకుంటూ అడుగు నుంచి కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 నిమిషాలకి తక్కువ కాకుండా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి లైట్‌గా ఆయిల్ పైకొస్తుంది కదా! ఇందులో వాటర్ అంటూ మనం వెయ్యమండి. చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే మనకి ఇది కుక్ అయిపోతుందండి. గుర్తుపెట్టుకోండి. పెరుగు కూడా ఉంది కాబట్టి వాటర్‌తో మనకి ఇంకా సంబంధం లేదు. రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేశానండి. వేసిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పొడి మసాలాను కూడా ఇందులో వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకొని ఇందాక మనము 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించామండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. మాడనివ్వకుండా వేయించుకోండి. అడుగు అనేది మాడకుండా వేయించుకోండి. మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. మూత పెట్టక్కర్లేదండి. మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత అక్కర్లేదండి. ఒక్క 5 నిమిషాల లోపు చూడండి ఎలా వేగిపోయిందో. నాకైతే అడుగు అంటిందండి. అడుగు అంటకుండా చక్కగా వేయించుకోండి. చూడండి, 5 నిమిషాలకి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేశానండి. కొత్తిమీర కూడా ఉంటే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మొత్తం వేసిన తర్వాత అంతా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనము ఈ ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేద్దామండి.
చూడండి చక్కగా మనకి కుక్ అయిపోయింది కదా! ఫ్రై అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ.